హెల్త్ న్యూస్ మీకోసం. పాతికేళ్లకి ఇవాళ చాలా మంది అబ్బాయిలకు జుట్టు పల్చబడిపోతోంది. పడుచు ప్రాయంలోనే బట్టతల ఛాయలు మొదలైపోతున్నాయి. జుట్టు రాలిపోవటానికి కాలుష్యాన్ని, పోషకాహార లోపాన్ని కారణంగా భావిస్తూ ఉంటారు చాలామంది. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు సమతుల ఆహారాన్ని తీసుకోవటం, షాంపూల్ని, తల నూనెల్ని మార్చడం వంటి జాగ్రత్తల్ని తీసుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఈ జాగ్రత్తల కంటే ముందు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింకులకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు పోర్చుగల్కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్టోకి చెందిన శాస్త్రవేత్తలు. తినే ఆహారముతో జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం తినే ఆహారములో ఏదైనా జుట్టు రాలడానికి కారణమవుతుందా అనే దిశగా పోర్చుగల్ శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు ఈ వరుసలో ముందున్నాయని తేలింది. వారంలో 11 కూల్ డ్రింక్ బాటిల్స్ లేదా 3500 మిల్లీలీటర్లకు మించి శీతల పానీయాలను తాగే వారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని పరిశోధకులు గమనించారు. సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఊబకాయం, దంతాలు పాడవటం వంటి సమస్యలు వస్తాయని తెలుసు. కానీ జుట్టు రాలడానికి గల కారణాలను శోధించే క్రమంలో ఈ పానీయాలు తలపై మాడిలో సీబంని ఎక్కువగా విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఈ సీబం జుట్టుకి, చర్మానికి మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే తలపై దురదలు, వాపులు వస్తాయి. దీంతో వెంట్రుకల కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే జుట్టుని బలంగా ఉంచే కాల్షియం, ఐరన్ను జుట్టుకు అందకుండా కూల్ డ్రింకుల్లోని ఫాస్ఫరిక్ యాసిడ్ అడ్డుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో తలపై జుట్టును కాపాడుకునేందుకు కూల్ డ్రింకులకు దూరంగా ఉండటం అన్ని విధాలా మేలు.